మరి మనం పాడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు బలిగా అర్పించబడ్డాడని ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండట కొరకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించగాను. యేసుక్రీస్తు ప్రభువారే బలి, యేసుక్రీస్తు ప్రభువారే అర్పణ, ఆయనే బలి అర్పించబడ్డాడు. పూర్వకాలంలో మరి ప్రధాన యాజకులైన వారు బలులు అర్పించేవాళ్ళు. అవి పాపాలను తీసివేయ జాలవు, మాటి మాటికి బలులను అర్పించేవాళ్ళు. చూడండి ఆ మాటలు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం అక్కడ రాయబడిన మాటలు 12వ వచనం. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం. ఎలానగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపైన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. యేసు ప్రభువు వారి మన కొరకు బలిగా అర్పణంగా అర్పించుకున్నాడు. అదే 9వ అధ్యాయంలో రాయబడిన మాటలు రాయబడ్డాయి. 25వ వచనం. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను అర్పించుకోటకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తను తానే బలిగా అర్పించుకోవడం వలన పాప నివారణ చేయడానికి ఒక్కసారే ప్రత్యక్ష పరచబడేను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి యేసు ప్రభువారు బలి అర్పించకపోతే మనందరికీ పాప విమోచన, క్షమాపణ లేదు, మన పాపాలకు నివృత్తి లేదు. కనుక యేసు ప్రభువారు పూర్వకాలంలో యాజకులు బలిపీఠం మీద బలు అర్పించేవాళ్ళు. ఆ బలులు మన పాపాలని తీసివేయ జాలవు. మరలా మాటి మాటికి ఏదైనా తప్పు చేస్తే, పాపం చేస్తే మళ్ళీ ఒక బలి అర్పించాలి. అలా ఎన్ని సంవత్సరాలు ఎన్ని బలు అర్పించినా సంపూర్ణమైన పాప క్షమాపణ మానవునికి జరగటం లేదు. అందుకని చెప్పి యేసు ప్రభువారు ఆయన ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి తనకు తాను బలిగా అర్పించుకున్నాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక ఇందాక మనం చదివిన మాట 13వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ 13:10. మనకు ఒక బలిపీఠం ఉన్నది. అంటే మనం బలి అర్పించేది బలిపీఠం మీద అర్పించాలి. ఇక్కడ బలి అంటే ఎవరు అంటే యేసు ప్రభువారి. బలి యేసు ప్రభువారి, అర్పణ కూడా యేసు ప్రభువారి. అదేవిధంగా బలిపీఠం కూడా యేసు ప్రభువారి. బలిపీఠం లేకుండా బలులను అర్పించలేము. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు మనం దేవునికి సమర్పించాలి. పూర్వకాలంలో యూదులైన వారు, యేసు ప్రభువును నమ్మిన యూదులు ఏం చేశారంటే మరలా వాళ్ళు యూదా మతంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే యూదా మతంలో సాంప్రదాయాల్లో ఆచారాలు బాగున్నాయి, ధర్మశాస్త్రం ఉంది, రిచువల్స్ ఉన్నాయి, పండుగలు ఉన్నాయి. కాబట్టి అక్కడ బలిపీఠం ఉంది, అక్కడ ప్రధాన యాజకుడు, ఇక్కడ యేసు ప్రభువును నమ్ముకుంటే ఏమీ లేదు, ఏ బలిపీఠం లేదు, ఏ అర్పణం లేదు, ఏ ఆచారాలు లేవని చెప్పి చాలా మంది యూతులైన వారు మరలా పాత ప్రాచీనమైన మతంలోకి వాళ్ళు వెళ్తున్న క్రమంలో హెబ్రీ గ్రంథకర్త ఈ మాట రాశాడు. మీ యూదా మతంలో బలిపీఠం ఉందనుకుంటున్నారు, కానీ ఇక్కడ మనకు కూడా ఒక బలిపీఠం ఉంది. ఇది క్రైస్తవులకు సంబంధించిన బలిపీఠం. 10వ వచనం. మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఈ బలిపీఠం ఏమనంటే యేసుక్రీస్తు ప్రభువారి. బలి యేసుక్రీస్తే, బలిపీఠం కూడా యేసుక్రీస్తు అన్న సంగతి గమనించాలి. యేసుక్రీస్తు లేకుండా ఏ బలులు కూడా, ఏ అర్పణలు కూడా తండ్రి అంగీకరించాడు. బైబిల్ రాయబడింది, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు, చేరడు. కాబట్టి మన బలులు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు అనే బలిపీఠం మీద మనల్ని బలులు అర్పించాలి. కాబట్టి బలి ఆయనే, బలిపీఠం ఆయనే. కాబట్టి ఉదయకాలంలో యేసు ప్రభువారే మన బలి అని మనం నేర్చుకుంటున్నాం. చూడండి బైబిల్లో ప్రాముఖ్యంగా ఒక 5 బలులు, మొత్తం 7 బలులు ఉన్నాయి. 7 బలుల్లో ప్రాముఖ్యంగా 5 బలులు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 5 బలులు కూడా
యేసు ప్రభు వారిని సూచిస్తున్నాయి. చూడండి ఆ మాటలు ఎఫెసీయులకు లేవీయులకు రాసిన లేవీయులకు లేవీ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. లేవియాకాండం కదా, లేవియాకాండం 1వ అధ్యాయం 9వ వచనం. చూసారా, ఇది 1వ అధ్యాయం 9వ వచనం. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి అయినట్లు యాజకుడు దానంతయు బలిపీఠం మీద దహింపవాలి. మొట్టమొదటి బలి ఏంటంటే దహన బలి. ఈ దహన బలి ఏం చేస్తారంటే సంపూర్ణంగా దేవుడికి సమర్పిస్తారు. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో కూడా పూర్తిగానే మాట ఉంది. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగినట్లు యాజకుడు దానంతయు బలిపీఠం మీద అర్పించాలి. యేసు ప్రభువు వారు మొత్తం పూర్తిగా తను తాను అర్పించుకున్నాడు. ఈ బలిపీఠం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలియపరుస్తుంది. ఆయన మన కొరకు దహన బలిగా ఆయన అర్పించుకున్నాడు. ఈ దహన బలి ఎలా ఉంటుందో నేను చెప్తాను. చూడండి, 1వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేయి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తమవుతున్నట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వదిలించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తము తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుస్తున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించవలను. అప్పుడు అతడు దహన బలిరూపమైన పశు చర్మమును ఒలిచి దాని అవయవులను విడదీసిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలను. కాబట్టి ఆ బలిపీఠం మీద దాన్ని పూర్తిగా దహించి వేస్తారు. కాబట్టి ఇది యేసు ప్రభువు వారు మన దహన బలి, నీ కొరకై నా కొరకై అప్పగించిన వారు. యేసు ప్రభువు వారు సంపూర్ణంగా ఒక్కసారి మనందరి కొరకు తను తాను అర్పించుకున్నాడు. యేసు ప్రభువు వారి ఆయన దహన బలి అని మనం తెలియబడుతుంది. అది మొదటి విషయం. ఇక రెండవ బలి ఏమిటంటే చూడండి, అదే లేవ్యకాండం 2వ అధ్యాయం 11వ వచనం. లేవ్యకాండం 2వ అధ్యాయం చేయకూడదు. చూసారా, 11 యాజకుడు బలిపీఠం మీద 2:11 కదా, 2:11 మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏది పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలైనగా పులిసిన దయను తేనెను యెహోవాకు హోముగా. రెండవ బలి ఏంటంటే నైవేద్య బలి. ఏం బలి అంటే ఇది? రెండవది నైవేద్య బలి. నైవేద్య బలిలో ఏ కల్మషం ఉండకూడదు, ఏ కలుషితం ఉండకూడదు, ఏ మరణము మాలిన్యం ఉండకూడదు, అందులో ఏ పాపం ఉండకూడదు. 11వ వచనం మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏది పులిసి పొంగినది. పులిసి పొంగేది అంటే పులియటం అనేది పాపాన్ని గుర్తు. కాబట్టి మన జీవితంలో ఏ పాపము కూడా కొద్ది కూడా మనలో పాపం కనిపించకూడదు. పులిసినది ఏది కూడా మనలో కనబడకూడదు. ఒకవేళ అలాంటి అర్పణ అర్పిస్తే ఆ అర్పణ చెల్లదు. కాబట్టి మనం అర్పించే ఈ అర్పణ రెండవ బలి ఏమిటి మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి బలి దహన బలి. ఈ దహన బలి యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. సంపూర్ణంగా సజీవంగా బలియాగమై ఈ యొక్క బలి, దీన్ని దహన బలి అంటారు. రెండవ బలి ఏమిటి? నైవేద్య బలి. ఈ నైవేద్య బలి ధ్యాన బలి, ధాన్య బలి అంటారు. ధాన్యాలు నైవేద్యాలు. ఈ నైవేద్యంలో ఏ కల్మిషం ఉండకూడదు అనగా ఈ అర్పణలో యేసు ప్రభు వారిలో ఏ కపటం లేదు. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఏ నైవేద్య బలిలో ఏ కలుషితము లేదు, ఏ అపవిత్రమైనది లేదు, ఏ పురుషుడు లేదు. యేసు ప్రభు వారు మన కొరకు నైవేద్య బలిగా అర్పించాడు. ఆ నైవేద్య బలిలో ఎలాంటి కల్మషం లేదు. అది పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించాడు. ఆయన నోట ఏ కపటము లేదు. యేసుక్రీస్తు వారు పాపము చేయలేదు. 2 కొరింథీ 5:21 ఆయన పాపము ఎరగలేదు. 1 యోహాను 3వ అధ్యాయం 5వ వచనం ఆయన యందు పాపము లేదు. పాపము ఎరగనివాడు, పాపము చేయనివాడు, పాపము లేనివాడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకై
నైవేద్య బలిగా తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఆ బలి అర్పణ ద్వారా మన పాపాలు క్షమించబడాయి. యేసుక్రీస్తు వలె మనం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తు వలె మనం కూడా పరిశుద్ధులుగా మార్చబడ్డాం. యేసు ప్రభువు వారు నైవేద్య బలిగా అర్పించబడకపోతే నీకు నాకు పాప క్షమాపణ లేదు, పవిత్రత లేదు. ఉదయకాలంలో ఇటు మాటలతో మీరు ఆర్థించండి. ప్రభువా, నీవు నా కొరకై బలి అయినావు. నీవు నా కొరకు బలి మాత్రమే కాదు, నీవు నా కొరకై బలిపీఠం, యేసుక్రీస్తు అనే బలిపీఠం ద్వారా తండ్రి నా అర్పణలు నీవు అంగీకరించావు. అందును బట్టి నీకు వందనాలు. మొట్టమొదటిగా లేవియకాండ 1వ అధ్యాయం ప్రకారం నీవు దహన బలిగా సంపూర్ణంగా నీవు నా కొరకు అప్పగించుకున్నావు. రెండవది నైవేద్య బలి. ఈ నైవేద్య బలి యేసు ప్రభువు వారిలో ఏ కపటము లేదు, ఆయన నోట ఏ పాపము లేదు. పవిత్రమైన యేసు, పరిశుద్ధమైన యేసు నా కొరకై నైవేద్య బలిగా తను తాను అర్పించుకున్నాడు అని ఆరాధించాలి. ఇక మూడవది బలి. 3వ అధ్యాయం, 1వ అధ్యాయంలో ఒక బలి గురించి రాస్తున్నాడు. 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. లేవియకాండం 3:5. అమ్మ చదువు. ఇదేంటంటే సమాధాన బలి. అదే 6వ వచనంలో యెహోవాకు సమాధాన బలిగా ఒకటి అర్పించినది. గొర్రె మేకలు అది మగదే గాని ఆడదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకుని రావాలి. 3వ బలి ఏమిటట? సమాధాన బలి. కాబట్టి యేసుక్రీస్తు వారి వల్ల మనకు సమాధానం కలిగింది. ఆయన సమాధాన బలి అర్పించకపోతే, ఆయన బలిగా ఈవిగా తను తాను దేవునికి అర్పించుకోకపోతే నీకు నాకు సమాధానం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ 2:14. ఆయన సమాధానమైంది, మన సమాధానమైంది నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా కాబట్టి యేసుక్రీస్తు వారు సమాధాన బలి. సమాధానం అంటే అర్థం ఏంటంటే యూదులైన వారికి అన్యజనులకు ఎలాంటి పొత్తు లేదు, ఎలాంటి సమాధానం లేదు. యూదులు అన్యులను ద్వేషించేవారు, అన్యులను యూదులను ద్వేషించేవారు. యేసుక్రీస్తు వారి రక్తం వలన వీరికి ఉభయులు సమాధానం చేయబడ్డారు. కాబట్టి ఇప్పుడు సమాధాన బలి. రోమా 5వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కాబట్టి విశ్వాసములన తీర్చబడి ద్వారా దేవునితో సమాధానం. యేసు ప్రభువు వారు సమాధాన బలి. ఆ సమాధాన బలి వలన మనకు రెండంతల సమాధానం. ఒకటి దేవునితో సమాధానం, రెండవది ఇతరులతో కూడా. బైబిల్లో ఉంది, శక్యమైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి, ఇతరులతో సమాధానంగా ఉండాలి, దేవునితో సమాధానంగా ఉండాలి, అన్యులతో సమాధానంగా ఉండాలి. సమాధాన బలి అర్పించాడు. ఈ సమాధాన బలి ఎవరు చూపిస్తుందంటే లేవియకాండం 3వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి. ప్రభువా, నీవు నా కొరకు సమాధాన బలిగా అప్పగించబడి ప్రభా తండ్రి అయిన దేవుడితో నీవు నాకు సమాధానపరిచావు. అంత మాత్రమే కాదు, ఆ అన్ని జనులతో కూడా, ఇతరులతో కూడా నాకు సమాధానం ఇచ్చావు. కాబట్టి ఆయనే సమాధాన కారకుడని వ్రాయబడింది కదా. బైబిల్లో ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త. సమాధానకర్త ఆయనే, సమాధాన కారకుడు ఆయనే. యేసు ప్రభు లేకుండా ఏ సమాధానం కూడా లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచ్చిన. ఫిలిప్పు 4:6-7. దేని గురించి చింతపడుకుడు గాని ప్రతి విషయంలోనూ కాబట్టి దేవుని సమాధానం మన హృదయంలో వెళ్తుంది. కాబట్టి దేవుడే సమాధానకారకుడు. అదే ఫిలిప్పు 4:9. మరియు మీరు నా వల్ల ఏమి నేర్చుకొని అంగీకరించుతురో, నా ఎదున్నట్టుగా ఏ వింటిరో ఏవి చూచుతురో అటు వాటిని చేయడు, అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడైనడు. సమాధానకర్త, సమాధాన కారకుడు, సమాధాన అధిపతి, ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారే ఆయన సమాధాన బలిగా అప్పగించబడ్డాడు. తద్వారా మన హృదయంలో ఏముంది? ఇప్పుడు ఇంతకుముందు కలవరంతో ఉన్న హృదయం, నెమ్మది లేకుండా దుఃఖంతో వేదన చేత ఉండి నేను హృదయంలో ఇప్పుడు సమాధానం వెలుతుంది. కారణం ఏంటంటే
యేసుక్రీస్తు ప్రభువారు సమాధాన బలిగా నీ కొరకు నా కొరకు ఆయన అప్పగించుకున్నాడు. అది మూడవది. ఇక నాలుగవది 4వ అధ్యాయంలో రాయబడింది. లేవియాకాండం 4వ అధ్యాయం 27 నుంచి 31 వరకు. నేను చదువుతున్నాను. మీ దేశస్థులో ఎవడైనా పొరపాటున పాపము చేసి చేయరాని పనులు విషయంలో యెహోవా ఆజ్ఞలో దేనినైనా మీరి అపరాధి అయిన ఎడల, తాను చేసినది పాపమును ఒకవేళ తనకు తెలియబడని ఎడల, తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణంగా తీసుకుని వచ్చి పాప పరిహార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దాన్ని వధింపవలెను. యాజకుడు దాని రక్తంలో కొంచెం వేడితో తీసి దహన బలి పీఠం కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషంలో ఆ పీఠం అడుగున పోయవలను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతుడిని తీయవలను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. 4వ బలి ఏంటంటే పాప పరిహార్థ బలి. పాప పరిహార్థ బలి లేకుండా మనకు క్షమాపణ లేదు, మనకు ప్రాయశ్చిత్తము కలగదు. చూడండి మాటలు 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా ఆయన యందు దేవుని తగినట్లుగా పాపం మెరిగిన ఆయన మన కోసం పాపంగా అంటే యేసు ప్రభువారు కలవరి సిలువలో మనందరికీ బదులుగా మన స్థానంలో మన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. మన కొరకు ఆయన పాపం అయ్యాడు అనగా పాప పరిహార్థ బలిగా తను తాను అప్పగించుకున్నాడు. ఒకవేళ యేసు ప్రభువారి పాపము కాకపోతే, యేసు ప్రభువారు పాపి కాదు. యేసు ప్రభువారు ఇట్లా చెప్తారు కొంతమంది, ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు కానీ పాపిగా చేయబడలేదు. అంటే ఆ క్షణంలో గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు మాత్రమే సర్వలోకంలో భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్న అందరి పాపాలు యేసుప్రభు మీద మోపబడ్డాయి. మన కొరకు ఆయన పాపం అయ్యాడు. అంటే పాప పరిహార్థ బలిగా దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11, 12 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11, 12 వచనాలు. వేడి రక్తము పాప పరిహార్థముగా తేబడును, దహింపబడును. కావున యేసు క్రీస్తు వారు మళ్ళీ పరిశుద్ధపరచడం కొరకై ఆయన గవని వెలుపల శ్రమ పొందాడు. ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఏ బలిని? పాప పరిహార్థ బలిగా. మన పాపాలు తీసివేయాలంటే, మనం పరిశుద్ధంగా మార్చబడాలంటే యేసు ప్రభువారు పాపంగా చేయబడాలి. కాబట్టి ఎన్నో బలిది? ఆ పాప పరిహార్థ బలి అన్న సంగతి. ఇక 5వ అధ్యాయంలో అపరాధ పరిహార్థ బలి. చూడండి ఆ మాటలు 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయం అపరాధ పరిహార్థ బలి అర్పించు దినమున. ఇక 5వది ఏమిటంటే అపరాధ పరిహార్థ బలి. అంటే అపరాధములు చేసిన వారికి దాని నిమిత్తమై అంటే వెల చెల్లించాలి కదా. ఇప్పుడు అపరాధ పరిహార్థ బలి ఏముంటుందంటే ఇందాక మనం చదివి 6వ అధ్యాయం 5వ వచనంలో దానికి ఒక మిగతా మాటలలో కూడా అర్పిస్తే సరిపోతుంది. మిగతా బలులు ఏం చేయాలి? దాని బలిలో బలి అర్పించాలి. కానీ ఇక్కడ మాత్రం అపరాధ పరిహార్థ బలిలో ఆ మూలధనం ఇచ్చుకొని అంటే దానికి వెల చెల్లించాలి. ఉదాహరణకి ఆయన ఉన్నాడు జక్కయ్య రక్షణ పోయిన తర్వాత ఏమన్నాడు? ప్రభా, ఎవరి వద్ద ఏదైనా అన్యాయంగా నేను తీసుకుని వెళ్ళినా వానికి 4 గంటలు మళ్ళా చెల్లించును. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. కాబట్టి మనం క్రయం చెల్లించాలి. ఎఫెసీ 1:7 చూడండి. ఎఫెసీ 1:7లో యేసు ప్రభువు వారు అపరాధ పరిహార్థ బలిగా ఆయన మన కొరకు వెల చెల్లించాడు. దేవుని కృప మహేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధులకు క్షమాపణ కలగాలంటే యేసు ప్రభువు అపరాధ పరిహార్థ బలిగా అప్పగించబడాలి. అనగా ఆయన వెల చెల్లించాలి. ఇందాక మనం చదివా మూలధనాన్ని చెల్లించాలి. ఎవరైనా పొరపాటున
ఎవరైనా సొత్తుగా తీసుకుంటే 4 గంటలు మళ్ళా చెల్లించాలి. అది నిర్గమాకాండం 22వ అధ్యాయం కదా, నిర్గమాకాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఒకటి ఎద్దైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వడం. అంటే తిరిగి చెల్లించాలి. చేసిన అపరాధ పరిహార్థానికి దానికి 4 గంటలు మూల్యం చెల్లించుకోవాలి. అపరాధ పరిహార్థ బలిలో ఏముంటుందంటే వెల చెల్లించాలి. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన వెల చెల్లించాడు. తన ప్రాణమును ధారపోసాడు. నీ కొరకు నాకు ఒక శ్రమ పొందాడు. నీ కొరకు దెబ్బలు తిన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు కాబట్టి విమోచన క్రయధనంగా తను తానే ఇచ్చివేసుకున్నాడు. కాబట్టి 5వది ఏమిటంటే అపరాధ పరిహార్థ బలి. ఈ 5 బలులు చాలా ప్రాముఖ్యమైనది. చెప్పండి. మొదటిది దహన బలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా పూర్తిగా తను తాను ఇచ్చివేసుకున్నాడు. ఆయన ఏది కూడా దాచుకోలేదు. 2వది నైవేద్య బలి. ఈ నైవేద్య బలిలో ఏ కల్మషము లేదు, ఏ పులుసునేది ఉండకూడదు. యేసు ప్రభువారు పరిశుద్ధమైన వ్యక్తి. నీ కొరకై నా కొరకై పాపం లేని వాడిగా దేవునికి తన తాను నైవేద్య బలిగా అప్పగించుకున్నాడు. 3వది సమాధాన బలి. ఆయనే మన సమాధాన కారకుడు. యేసు ప్రభువారు సమాధాన బలిగా బలిపీఠం మీద ఆయన అప్పగించుకోకపోతే, కలువరి శిలువ మీద అప్పగించుకోకపోతే నీకు నాకు సమాధానం లేదు. ఆయన అర్పించుకోవటం వల్ల ఇప్పుడు మనం దేవుడితో 2వ రోమా 5:1 మనం దేవుడితో సమాధానము కలిగి ఉన్నాము. దేవుడితో సమాధానం కలిగి ఉండాలంటే యేసు ప్రభువారు సమాధాన బలిగా అప్పగించుకోవాలి. అది 3వది. 4వది పాప పరిహార్థ బలి. యేసు ప్రభువారు నీ కొరకై నా కొరకై 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం, 2 కొరింథీ 5:22 ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపముగా దానిపోయబడ్డాడు. కాబట్టి అది. ఇక 5వది అపరాధ పరిహార్థ బలిలో వెల చెల్లించాలి, మూలధనం చెల్లించాలి, 4 గంటలు మరలా చెల్లించాలి. యేసు ప్రభువారు నీవు నేను పాపం చేసిన మనం వెల చెల్లించాలి. మనకు బదులుగా ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. అదే ఇంకొక మాట ఉంది. 1 కొరింథీ 1 పేతురు 1:18 వెండి బంగారంలో వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం అనగా నిర్దోషమైనది నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం, యేసుక్రీస్తు రక్తం ధారపోయబడింది. ఏ బలిది? అపరాధ పరిహార్థ బలి. ఇక 6వది కృతజ్ఞతా బలి. లేవ్యకాండం 7వ అధ్యాయం 12వ వచనం. లేవ్యకాండం 7:12 వాడు కృతజ్ఞతార్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక కాచాలి. ఇక్కడ యేసు ప్రభు వారి కృతజ్ఞత బలిగా. ఆయన లేకుండా కృతజ్ఞత అనేది లేదు. ఆయన లేకుండా మనకు ఆశీర్వాదం అనేది లేదు. ఇప్పుడు చదవండి ఎఫెసీ 1:3 యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కారణం ఏమిటంటే పరలోక సంబంధమైన దీవెనలు ఆయన ఇచ్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన, కాబట్టి యేసుక్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనకు రావాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు బలి అప్పగించబడ్డాడు. కాబట్టి కృతజ్ఞత బలి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. అది 6వది. చివరిది 7వది అదే లేవ్యకాండం 6వ అధ్యాయం 12-13 వచనాలు. 12-13 బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు పోసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి, కాబట్టి అనుదిన అర్పణలు దినము యేసు ప్రభువు వారిని మనం ఆరాధించాలి. కాబట్టి దైనందిన ఆ రోజుల్లో బలులు ప్రతి దినం అర్పించేవాళ్ళు. ఉదయకాలం సాయంకాలం కూడా. అది ప్రతి ఉదయం యాజకుడు దాని మీద అందుకని 12వ వచనం మొదటి భాగం బలిపీఠం మీద అగ్ని మండు నిత్యం మండుచుండాలి. ఆరాధన అంటే ఏదో ఆదివారం 10 నుంచి 1 గంట వరకు ఏదో ఆరాధన కాదు. ఇవాళ ఆరాధన చేసి ఇక వారం అంతా కాదు. ఎట్లా చేయాలి మనం ఆరాధన? ఎప్పుడూ ఆయన స్తోత్ర గీతం మన నోట ఉండాలి, నిత్యము కదా.
ఆయన నిత్యము ఆ మాట 34వ కీర్తనలో మొదటి వచనం. సార్ ఎప్పుడు మనం స్తుతించాలి దేవుణ్ణి? 34:1 నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను, నిత్యము ఆయన కీర్తి. అర్థమైందా? కాబట్టి నిత్యము ఆయన ఆరాధించాలి. బైబిల్లో ఈ 7 బలులు ఉన్నాయి, 7 అర్పణలు ఉన్నాయి. మొట్టమొదటిగా మరలా చెప్పండి. 1 దహన బలి, యేసు ప్రభువారే దహన బలి. 2వది నైవేద్య బలి, ఆయనలో ఏ కల్మషం ఏ పాపం లేదు, యేసు ప్రభువారు నైవేద్య బలిగా అప్పగించుకున్నాడు. 3వది సమాధాన బలి, ఆయన మన సమాధాన కారకుడు. 4వది పాప పరిహార్థ బలి, కాబట్టి ఆయన పాపంగా చేయబడ్డాడు. 2 కొరింథీ 5:1. 5వది అపరాధ పరిహార్థ బలి, దానిలో వెల చెల్లించాలి, విమోచన క్రయధనంగా తను తాను ఇచ్చుకున్నాడు. ఇప్పుడు 5 చేశాడు, మిగతా 2 మాత్రం మనం చేయాలి. ఏమిటా 2? అవి కూడా ప్రభుని చూపిస్తున్నాయి. కృతజ్ఞత బలిగా ఎఫెసీ 1:3, 6వది. 7వది ఏమిటట? దినదినము నిత్యము 6:12 కదా. మళ్ళీ చదవండి. 6:12 బలిపీఠం మీద అగ్ని మండుచుండాలి. ఎప్పుడు మండుచుండాలి? నిత్యం మండుచుండాలి. మన ఉదయంలో ఎల్లప్పుడూ నిత్యం ఆయన స్తోత్ర గీతం మనలో ఉండాలి. కాబట్టి ఉదయకాలంలో ఈ 7 బలులు, ప్రాముఖ్యంగా మొదటి 5 బలుల గురించి యేసు ప్రభువారిని సూచిస్తున్నాయి. ప్రభువా నీవు నా కొరకు దహన బలి అయ్యావు, ప్రభువా నీవు నా కొరకు నైవేద్య బలి అయ్యావు, దేవా నీకు వందనాలు. నీవు నా కొరకై సమాధాన బలి, పాప పరిహార్థ బలి, తర్వాత అపరాధ పరిహార్థ బలి, కృతజ్ఞత బలి, దైనందిన బలి. ప్రభువా నీకు వందనాలని చెప్పే కాలంలో మన ప్రభువును మనం స్తుతి అర్పిద్దాం. దేవుడి వాక్యమును దీవించుగాక.